నిలపాలి. వినుట మటుకు విందురు గాని వారు గ్రహింపరు. నువ్వు వింటున్నావు. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను అని ప్రార్థన హేయము. అంటే ఏంటి? మన మాట మీకు అర్థం అవ్వాలి, లేకపోతే నేను అరిసి ఉపయోగం లేదు. దేవుని వాక్యం అంటుంది, మీరు దేవుని మాటలు వినకపోతే మీ ప్రార్థన హేయము అంటుంది. మీరు వింటున్నామంటున్నారు. వినినటువంటి వాక్యమును బట్టి మీ జీవితంలో కలుగుతున్నటువంటి మార్పు ఏంటో చెప్పండి. మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి విశ్వాస అభివృద్ధిని మీరు కనబరచాలి. మీరు చూడనటువంటి వాటి కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. లేకపోతే మీ ప్రార్థన హేయము. అంటే ఏంటి? హేయము అంటే ఏంటి?